మామిడాకులను ఎందుకు గుమ్మాన్ని కడతారు? పూజలోను మామిడాకులకే ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తారు? దీని వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మామిడాకులను మనం శుభంగా భావిస్తాం. ఏదైనా పండగ వచ్చినా, ఇంట్లో శుభకార్యం ఉన్నా మామిడాకులతోనే మొదలవుతుంది. శుభకార్యం రోజున గుమ్మానికి మామిడి తోరణాలు కడతాం. అంతేకాదు దేవుని పూజలోను మామిడాకులను ఉపయోగిస్తూ ఉంటాం. అసలు మామిడాకులకు ఎందుకు గుమ్మాన్ని కడతారు? పూజలోని మామిడి ఆకులకి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తారు? దీని వెనకాల ఉన్న కథ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిజానికి మామిడి ఆకులను మనం హిందూ సాంప్రదాయంలో ఆచారాల్లో ప్రత్యేక స్థానం ఇస్తాం. ఈ ఆకులకు కేవలం అలంకరణ మాత్రమే కాదు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా కలిగి ఉంటాయి. పూజా కార్యక్రమాల్లో విస్తృతంగా ఉపయోగిస్తూ ఉంటాం. మామిడి ఆకులు శ్రేయస్సు, సంతానోత్పత్తి, చెడుపై మంచి విజయాన్ని సూచిస్తాయి. హిందూ సంస్కృతిలో మామిడాకులకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. లక్ష్మీదేవికి చిహ్నంగా కూడా మనం మామిడాకులను కడతాం. హిందూ